ఉదాహరణకు అనారోగ్యం అండి, చాలామంది ఎదుర్కొంటున్నారు కాబట్టి చెబుతున్నారు. ఇవాళ రోగం లేని మనిషి లేడు. శంఖచక్రాలు లేకుండా శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడేమో కానీ షుగరు బీపీ లేకుండా ఉండే మనుషులు లేరు. అనారోగ్యాలు అందరినీ పీడిస్తున్నాయి. సరే, వైద్యం ఎలా మారిపోయిందో మీకు అందరికీ తెలుసు. ఇంకెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విద్యా వ్యాపారం పేరు మీద జరుగుతున్న, విద్యా వైద్యం పేరు మీద జరుగుతున్న దోపిడీ మరో రంగంలో లేదని చెప్పచ్చు. అంత జరుగుతుంది. రెండు పూర్తిగా వైద్యం మోసం. మనకి ఏం తెలియదు, అమాయకంగా డాక్టర్ గారిని నమ్మాం. ఏదో లేదంటాడు, ఏదో ఉందంటాడు. హైపెప్టిస్ స్ట్రిప్టోక్రోసిస్ అదేమిటో అర్థమే చావదు. ఈ మధ్య కొత్తగా సైకాలజిస్టులు తయారయ్యారు, మహానుభావులు. వారు చెప్పే పేర్లు అసలు అర్థం కావు. మా కుర్రాడు చెప్పిన మాట వింటలేదు అంటే సెప్టోక్రిటిక్ నెకోటిక్ అనే ఒకటి ఉందండి, అదో వ్యాధి. గోమ్మె కొడితే వాడే వింటాడు, దెబ్బకి తగ్గిపోతుంది. వింటావా అవతల పోతావా అంటే వింటాడు. దీనికి సైకాలజిస్ట్ ఎందుకంటే పని లేక కౌన్సిలింగ్ ఇది ఒకటి బయలుదేరింది ఈ మధ్యన. 4 రోజులు కూర్చోబెట్టడం, సిట్ అనడం, స్టాండ్ అనడం అయిపోయిన తర్వాత నీ మైండ్ సెట్ మార్చుకోవాలా, అది లేకే కదా నీ దగ్గరకు వచ్చింది. ఇదేమిటిది? పేపర్లో వైద్య సలహాలు ఇస్తూ ఉంటారు చూడండి. మనం రాస్తే ఏదో పాపం వైద్యం రాస్తుంది, ఒక సోదరైన ఏదో రాస్తున్నాడు. అవి ఏదో చెప్పి మీకు దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించండి. దగ్గరలో వైద్యుడు అంటే మరి నువ్వెందుకు ఇక్కడ పేపర్లో అంటే ఈ చెప్పే వాళ్ళకు ఒక అధైర్యం ఏంటంటే ఏమో మనం చెప్పింది ఏదో మందులు వాడేస్తే కొంపలు అంటుకుంటాయి, పక్క దగ్గర వాడిని వెళ్ళమంటే ఆ తెనాలయం చూసుకుంటాడు, మనకెందుకులే. వైద్యశాస్త్రం మానసిక వైద్యమేనా భౌతిక వైద్యమేనా మనకు తెలియదండి. తెలియనప్పుడు వైద్యులు మానవోత్తములుగా ఉండాలి. వైద్యో నారాయణో హరికి. కడుపు నొప్పితో విలవిల్లాడిపోతూ నా దగ్గరకు వచ్చాడు, వీడికి లేనిపోని మందులు రాస్తే వీడు ఏమైపోతాడు, నేను మందుల షాప్ పెట్టాను కదా అని వీడి దగ్గర దోచేస్తే ఎలాగా, నా దగ్గర ఏ మందు ఎక్కువ మిగిలిపోయిందో అది రాసేస్తే అలాగా, అవసరం ఉన్నా లేకపోయినా అని వైద్యుడే ఆలోచించాలి. అయ్యో నా దగ్గర విలవిల్లాడిపోతూ అయ్యా డాక్టర్ గారు మిమ్మల్ని నమ్మానండి బాబు చచ్చిపోతున్నానండి అంటాడు. ఏమి అమాయకుడు కదండి. ఉంది అసలు నీకు ఎందుకయ్యా, నేను తగ్గిస్తాను కూర్చో అని ఒక్క మాట తల్లి బిడ్డను పట్టుకున్నట్టు పట్టుకోవాలి ఆ డాక్టర్. నేను తగ్గిస్తాను కూర్చో, నీకెందుకు? ఆ నమ్మకం కొంత పనిచేస్తుంది. అప్పుడు మానవత్వంతో చేస్తే ఆయన దగ్గరికి వెడితే తగ్గింది అంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి చాలా మంది పెడతారు కదండి. ఆ రకంగా వ్యాపారం పెంచుకోవచ్చు కదా, తప్పే ఉంది. ఒకరి దగ్గరే ₹1,00,00,000 వసూలు చేసే కంటే 10 మంది దగ్గర 100 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1,00,000 వసూలు చేస్తే అంత బాధగా ఉండదుగా. ఎవరు కేసు కూడా పెట్టరుగా. ఒకరి దగ్గర 1,00,00,000 వసూలు చేస్తే వాడు పెడతాడు, చచ్చిపోయినా కూడా వైద్యం చేశాడు. ఎందుకంటే ఎక్కువ డబ్బు. అదే ₹1,00,000 అనుకోండి, ఆ మాత్రం ఉండదు అంటే 5 అంతస్తులు కట్టాడు ఆయన ఆసుపత్రి అని పోతాడు, గొడవ లేదు. ఏ వ్యాపారానికైనా ఇదేనండి ధర్మం అంటే. ఎక్కువ మంది దగ్గర తక్కువ డబ్బు వసూలు చేసుకోవాలి, తద్వారా మనం లాభం సంపాదించుకోవచ్చు. కానీ తక్కువ మంది దగ్గర ఎక్కువ డబ్బు వసూలు చేద్దామంటే ఏదో ఒకనాడు మోసం బయటపడిపోతుంది. ఆ అనారోగ్యం వచ్చినప్పుడు ఏమవుతుంది తెలిసి, ఈవేళ ప్రధానంగా మీరు 60 కోట్లు సంపాదించారు సరే, 6 రోజులు ఆసుపత్రిలో ఉంటే శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇదే చిత్రం. అనారోగ్యం వచ్చింది అంటే చిల్లు పడింది. ప్రాణం పోయినా సరే అప్పు చేయొద్దు, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఉన్నదాంతోనే వైద్యం చేయించండి. భగవంతుడు జపించుకుంటూ కూర్చుంటారు, ఉంటే ఉంటాను పోతే పోతాను. అప్పు చేయకండి, ఉన్నదే చేయండి. తెగించాలంతే. ఇంకా లేకపోతే ఈ రోజుల్లో బతకలేమండి. పోతే పోయింది ప్రాణం, ఏం పర్వాలా, బతికించాలి. ఎప్పటికీ 60 ఏళ్ళు బతికాం. ఊరికి వైద్యం పేరు మీద ఖర్చు పెట్టకుండా మనం సంపాదించింది ఏం లేదు ఇక్కడ అని మంచంలో కూర్చుని తద్ధితపస్తద్ధితప వేదంలో చెబుతారు. మంచంలో పడుకున్నవాడు ఎంత అదృష్టవంతుడో చెబుతాడు వేదంలో, చాందోగ్యోపనిషత్తులో ఉంటుంది. తద్ధితపస్తద్ధితప యద్వ్యాజితస్తప్యతే పరమగుం హైవలోకం జయతి ఏవం వేద అంటారు. మంచంలో ఉన్నావయ్యా, కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, లేవలేవు, హాయిగా భగవన్నామ జపం చేయలేవా, ఇంతకంటే చేసే పని కూడా ఏం లేదు కదా, అది చేయి.